భారతదేశానికి రైతు వెన్నుముక. ఆ రైతన్నకు వెన్నుముక లాంటిది దేశీ ఆవు. గోవు ఆధారంగానే వ్యవసాయం సాగేది. అయితే ఇది ఒకప్పటి మాట. రసాయనిక ఎరువులతో హైబ్రిడ్ పంటల సాగుకు అలవాటు పడ్డ రైతులు ఒకప్పటి పంటలే కాదు, అప్పటి సాగు పద్ధతులు, ఆ రోజుల్లో సాగుకు ఆధారంగా నిలిచిన దేశీ ఆవుల్ని కూడా పక్కన పెట్టేశారు. పర్యవసానంగా ఏం జరుగుతోందో చూస్తూనే ఉన్నాం. రసాయనిక ఆహారంతో రకరకాల రోగాలు, పెట్టుబడి ఖర్చు పెరగడంతో అన్నదాతల ఆత్మహత్యలు, మొత్తానికి రైతన్న కాడి పడేసే పరిస్థితి. మరి ఈ పరిస్థితిలో మార్పు రావాలన్నా, సాగుకు పూర్వ వైభవం తీసుకురావాలన్నా చేయాల్సింది ఒక్కటే: రసాయనాల ఊసేలేని గో ఆధారిత వ్యవసాయాన్ని, దేశీ ఆవు అవసరాన్ని ఈ తరానికి చాటి చెప్పాలి. ఈ విషయంలో ఆదర్శంగా నిలుస్తున్నారు మహిళా ఎంటర్‌ప్రెన్యూర్ అల్లోల దివ్యారెడ్డి. సేవ్ దేశీ కౌస్ నినాదంతో దేశీయ ఆవుల పరిరక్షణ కోసం దివ్యారెడ్డి చేస్తున్న కృషిపై సాక్షి సాగుబడి ప్రత్యేక కథనం. ప్రస్తుతం మన దేశంలో ఆవు జాతుల్ని 3 రకాలుగా విభజించారండి. మొదటిది వచ్చేసి హైబ్రిడ్ కౌస్, ఎగ్జాటిక్ బ్రీడ్స్ అంటే యూరోపియన్ బ్రీడ్స్, హెచ్ఎఫ్ జెర్సీ లాంటివి. అవి వచ్చేసి మన దేశంలో 26% ఉన్నాయి. 26% ఆఫ్ ద టోటల్ కౌ పాపులేషన్ ఉన్నాయి. రెండో రకం వచ్చేసి నాన్ డిస్క్రిప్ట్ ఇండిజీనియస్ బ్రీడ్స్, అంటే అవి మన దేశీ బ్రీడ్స్ కానీ అవి క్రాస్ బ్రీడ్ అయిపోయినాయి, కొన్ని హైబ్రిడ్ కౌస్తో అయిపోయినాయి. అవి వచ్చేసి మెజారిటీ ఆఫ్ ద కౌ పాపులేషన్ ఉన్నాయి, అవి 52% ఉన్నాయి అవి. మూడో రకం వచ్చేసి డిస్క్రిప్ట్ ఇండిజీనియస్ కౌస్. ఇవి మన దేశీ ఆవులు అంటారు, కానీ వాటిని కూడా 2 రకాలుగా విభజించారు. ఒకటి ప్యూర్ అండ్ గ్రేడెడ్, అంటే మన దగ్గర అసలు ఇప్పుడు ఎన్ని ప్యూర్ దేశీ కౌస్ ఉన్నాయో అన్న లెక్క కూడా కరెక్ట్గా లేదు. ఇదంతా కూడా 2019 సెన్సస్ ప్రకారం తీసిన డేటా అండి. దేశీ ఆవులు తక్కువ పాలను ఇస్తాయనే కారణంతో యూరోపియన్ ఆవులను దిగుమతి చేసుకుని మరీ పెంచుతున్నాం. నిజానికి మన దేశీ ఆవుల్లో కూడా రోజుకు 35 నుంచి 40 లీటర్ల పాలిచ్చే రకాలున్నాయి. అటువంటి ఆవు జాతులను బ్రెజిల్ వంటి దేశాలు తీసుకువెళ్లి వాటి జాతిని అభివృద్ధి చేసుకుంటున్నాయి. మన దేశీ ఆవు జాతుల మీద విదేశాలు పేటెంట్ హక్కులను కూడా తీసుకుంటున్నాయి. మనం మాత్రం ఎన్నో సుగుణాలున్న ఆవు జాతులను వదులుకుని హైబ్రిడ్ జాతులను పెంచి పోషిస్తున్నామని అంటున్నారు దివ్యారెడ్డి. ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న ప్రాబ్లం, మన దేశంలో మన ఆవులు ఎదుర్కొంటున్న ప్రాబ్లం ఏంటి అంటే మన దేశ బ్రీడింగ్ పాలసీస్. మన దేశ బ్రీడింగ్ పాలసీస్ అన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్, కృత్రిమ గర్భధారణ ఆఫ్ ఆర్ దేశీ కౌస్ విత్ హైబ్రిడ్ సెమెన్ని ఎంకరేజ్ చేస్తున్నాయి. దీనివల్ల మన దేశీ ఆవులన్నీ కూడా హైబ్రిడ్ కౌస్ లాగా మారిపోతున్నాయి. దీనివల్ల మన దేశీ ఆవులన్నీ కూడా అంతరించిపోతున్నాయి. ఇప్పుడు మన దేశీ ఆవుల సంఖ్య మన దేశంలో కంటే విదేశాల్లో ఎక్కువ ఉంది. మన దేశీయ ఆవుల్ని విదేశాలకి పంపించడంలో పెట్టినటువంటి శ్రద్ధ మనమే సంరక్షించుకోవడంలో కనుక పెట్టి ఉంటే ఇప్పుడు మన దేశీయ ఆవులు ఈ పరిస్థితిలో ఉండేవి కాదు. మన దేశీయ ఆవుల ప్రాముఖ్యత తెలుసుకొని అన్ని దేశాల వాళ్ళు లైక్ బ్రెజిలియన్స్, ఆస్ట్రేలియన్స్, అమెరికన్స్ అందరూ కూడా మన ఆవుల్ని వాళ్ళ దేశానికి తీసుకెళ్లారు. ఇప్పుడు వాళ్ళు పేటెంట్లు కూడా తీసుకుంటున్నారు మన ఆవుల పైన. మనం మాత్రం అమృతం లాంటి పాలిచ్చేటువంటి మన దేశీయ ఆవుల్ని పక్కన పెట్టి విదేశాల నుంచి యూరోపియన్ బ్రీడ్స్ని తెచ్చుకుంటున్నాం. దీనికి మనం చెప్తున్న కారణం ఒకటే, విదేశీ ఆవులు ఎక్కువ పాలిస్తాయని. కానీ అది సత్యం కాదు. మన దేశీ ఆవులు హైబ్రిడ్ కౌస్ అన్ని పాలు ఇచ్చేవి, ఇస్తాయి కూడా. అది ప్రూవ్ చేయడానికి మన దగ్గర ఎన్నో రుజువులు ఉన్నాయి. మన సాహివాల్ జాతికి చెందినటువంటి ముదిని అనే ఆవు, అది 1939 నుంచి 1941 వరకు 3 ఏళ్ళు వరుసగా క్యాటిల్ షోలో నంబర్ 1 ప్రైజ్ వచ్చింది. అది రోజుకి 35 లీటర్ల వరకు ఇచ్చేది. అంతేకాదు, ఇప్పుడు బ్రెజిలియన్స్ 1960లో ఫస్ట్ టైం ఒఫిషియల్గా మన దేశానికి చెందినటువంటి గిర్ ఇంకా ఒంగోల్ని తీసుకెళ్లారు. ఇప్పుడు వాళ్ళ దేశంలో అవే బ్రీడ్స్ 30 నుంచి 40 లీటర్లు ఇస్తున్నాయి. మరి మన దేశంలో ఎందుకు ఇవ్వట్లేదు? ఎందుకంటే మనము వాటిపైన శ్రద్ధ పెట్టలేదు, వాటిని సంరక్షించుకోలేదు. మనము విదేశీ ఆవుల్ని, హైబ్రిడ్ కౌస్ని ప్రమోట్ చేశాం. నిజానికి విదేశీ జాతుల ఆవులు ఎక్కువ పాలను ఇస్తాయన్న మాట నిజమే. అయితే 26% హైబ్రిడ్ ఆవులున్న మన దేశ జీడిపిలో డైరీ ఉత్పత్తుల వాటా ఎక్కువగానే ఉండాలి. కానీ మన దేశ ఆవులను పెంచి పోషిస్తున్న బ్రెజిల్ జీడిపిలో డైరీ ఉత్పత్తులతో పోలిస్తే మనది చాలా తక్కువగా ఉందంటారు దివ్యారెడ్డి. ఇప్పుడు హైబ్రిడ్ కౌస్ ఎక్కువ పాలిస్తాయన్నది నిజమే. అయితే మన దేశ జీడిపిలో మన డైరీ పర్సంటేజ్ బ్రెజిలియన్ వాళ్ళ జీడిపిలో డైరీ పర్సంటేజ్ కంటే ఎక్కువ ఉండాలి. కానీ బ్రెజిలియన్ దేశంలో జీడిపి
డైరీ పర్సంటేజ్ మన దేశంలో జీడిపి డైరీ పర్సంటేజ్ కంటే 4-5 రెట్లు ఎక్కువ ఉంది. దీన్ని బట్టి హైబ్రిడ్ కౌస్ మన వాటి కంటే ఎక్కువ పాలు ఏమి ఇవ్వవు అని ప్రూవ్ అవుతుంది. 19వ దశకంలో 100కు పైగా దేశీయ ఆవు జాతులుంటే ఇప్పుడు సగానికి పైగా పడిపోయింది. స్వతంత్రం వచ్చిన తరువాత కూడా మన దేశీ ఆవు జాతులను సంరక్షించుకునే ప్రయత్నం ఏదీ జరగలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దివ్యారెడ్డి. మనం చూసినట్టయితే 1900స్లో మన దగ్గర 120 ఆవు జాతులు ఉండే, మన దేశీయ ఆవు జాతులు. అది స్వతంత్రం టైం కల్లా అవి కాస్త 71కి పడిపోయినాయి, మిగతావన్నీ కూడా అంతరించిపోయినాయి. ప్రజెంట్ ఇప్పుడు మన దగ్గర 44 ఆవు జాతులు ఉన్నాయంటున్నారు. అందులో కేవలం 9 మాత్రమే చెప్పుకునే సంఖ్యలో ఉన్నాయి, మిగతావన్నీ కూడా అంతరించే దిశలో ఉన్నాయి. బ్రిటిషర్స్ మన ఆవు జాతుల్ని సంరక్షించుకోలేదు అంటే దానికో అర్థం ఉంది, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా మన బాగు కోరలేదు. కానీ మనం స్వతంత్రం వచ్చినాక కూడా మన ఆవుల్ని మనం సంరక్షించుకోలేకపోయాం, అది బాధాకరం. ఇప్పటికైనా ఆ మిగిలిన కొన్ని ఆవు జాతుల్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిది. ఆవు మన నేషనల్ హెరిటేజ్, దాన్ని మనందరం సంరక్షించుకోవాలి. మన కోసం, మన పిల్లల కోసం, మన భావి తరాల కోసం వాటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిది. దేశీ జాతి ఆవులను పరిరక్షించుకోవడం, రైతులతో పాటు పాలకుల ఆలోచనలు, విధి విధానాల్లో మార్పు రావాల్సిన అవసరం ఉంది. అందుకోసం రైతులు ఏం చేయాలో, పాలకులు విధి విధానాలను ఎలా మార్చుకోవాల్సిన అవసరం ఉందో దివ్యారెడ్డి మాటల్లో విందాం. దేశీ ఆవును ఓ వర్గానికి చెందిన దానిగా భావించడం ఆపినప్పుడు మాత్రమే వాటిని మనం పరిరక్షించుకోగలుగుతామంటున్నారు దివ్యారెడ్డి. మన చరిత్ర, పురాణాలతో పాటు శాస్త్రీయంగా జరిగిన ఎన్నో పరిశోధనలు కూడా దేశీయ ఆవు ప్రాధాన్యతను చాటి చెప్పాయి. ఎప్పుడైతే మనం మన దేశీ ఆవుని ఒక రిలీజియస్ సింబల్లా చూడడం ఆపుతామో అప్పుడే మన దేశీ ఆవు ప్రాముఖ్యత మానవ జాతిలో ఏముంది అనేది అర్థమవుతుంది. మన దేశీ ఆవుల గురించి మన వేదాల్లో, శాస్త్రాల్లో, పురాణాల్లో, మన చరిత్రలో, సైన్స్లో ఎన్నో రాశారు. మన వేదాల్లో, పురాణాల్లో ఏం రాశారో అది అందరూ నమ్మాల్సిన అవసరం లేదు. కానీ మన చరిత్ర మన దేశీ ఆవుల గురించి ఏం చెప్తుంది, మన సైన్స్లో మన దేశీ ఆవులు ఏం ప్రూవ్ చేసింది అనేది నమ్మితే చాలు. ఇప్పుడు మనం చరిత్ర పైన ఫోకస్ చేసినట్టయితే మౌర్యన్ ఎంపైర్, అశోకుడి కాలంలో అశోక పిల్లర్ పైన మన నందికి చోటు దొరికింది. ఇప్పుడు 1000 సంవత్సరాల తర్వాత అదే అశోక పిల్లర్ని మన నేషనల్ ఎంబ్లం లాగా ఎంచుకున్నాము. నేషనల్ ఎంబ్లంకి చాలా ప్రాముఖ్యత ఉంది. ఆ ముద్ర లేనిది ఏ ఒఫిషియల్ ప్రోగ్రామ్ కూడా ముందుకెళ్ళదు. అది ప్రతి ఒక్క బిల్డింగ్స్ పైన ఉంది, మన సుప్రీంకోర్టు పైన ఉంది, మన కరెన్సీ పైన ఉంది, మన గవర్నమెంట్ బిల్డింగ్స్ పైన ఉంది. మనము హైబ్రిడ్ బుల్ని తీసుకొని వచ్చి మన దేశీ బుల్ని అవమానించాము. ఇప్పుడు మనం మూర్ఖత్వంతో కనుక ఒకవేళ మన ఆవులు అంతరించిపోతే మన నేషనల్ ఎంబ్లం పైన ఉన్నటువంటి బుల్ని కూడా మార్చుకుంటామా? దానికి బదులుగా మనం మన ఆవుల్ని సంరక్షించుకోవచ్చు కదా. ఇప్పుడు సైన్స్ పైన ఫోకస్ చేసినట్టయితే చార్ల్స్ డార్విన్, ఆయన ప్రపంచంలోనే అతిపెద్ద శాస్త్రవేత్త. ఆయన ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్ అనే బుక్ రాశాడు. అందులో ప్రతి ఒక్క జీవి పుట్టుక పైన ఆయన రాశాడు, ఆయన చెప్పాడు. ఆయన మన దేశీ ఆవు గురించి కూడా చెప్పాడు. మన దేశీ ఆవు, హైబ్రిడ్ కావు రెండు వేరు అని. ఇంకో పెద్ద విషయం ఏంటి అంటే మన దేశీ ఆవు వచ్చేసి బాస్ ఇండికస్, హైబ్రిడ్ కావు వచ్చేసి బాస్ టారస్. రెండిటి డిఎన్ఏ కంప్లీట్లీ వేరు. బాస్ టారస్ని బాస్ ఇండికస్తో ఎలా క్రాస్ చేస్తారు? అది ప్రకృతికే విరుద్ధం. ఇట్స్ అగెయిన్స్ నేచర్. మన పూర్వీకులు కేవలం పాల కోసం మాత్రమే దేశీ ఆవులను పెంచలేదు. దేశీ ఆవుల నుంచి వచ్చే పాలు మనకు బోనస్ మాత్రమే అంటారు దివ్యారెడ్డి. ఆవు నుంచి వచ్చే గోమయం, గోమూత్రం వంటివి కూడా ఎంతో ఉపయోగకరమైనవని అంటున్నారు. మనం పురాతన కాలం నుంచి ఎప్పుడు కూడా గోవుల్ని పాల కోసం పెంచుకోలేదు. గోవులు ఎప్పుడు కూడా మనకి పాలని బోనస్గానే ఇచ్చినాయి. మనం ఆవుల్ని వ్యవసాయం కోసం పెంచుకున్నాము. మన దేశీ ఆవులు ఇచ్చే పాలు అమృతంతో సమానమని మనందరికీ తెలుసు. మన దేశీ ఆవులు ఇచ్చే పాలే కాదు, వాటి నుంచి వచ్చే వ్యర్థాలు, గోమయం, గోమూత్రం కూడా మన మనుషులకి అమృతంతో సమానమే. మరి అటువంటి గోమయం, గోమూత్రంతోటే కదా మన భూమి సారవంతమయ్యేది. మరి మన భూమి సారవంతం అయితేనే కదా మన పంట పండేది. మన పంట పండితేనే కదా మన కడుపు నిండేది. మన ఆవుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది. మన రైతుకు సేంద్రియ వ్యవసాయం కొత్తేమీ కాదు. ఒకప్పుడు వ్యవసాయం అంతా సేంద్రియ పద్ధతిలోనే జరిగేది. పాడి, పంట ఒకదానితో మరొకదాన్ని విడదీయలేం. పాడి పశువులకు ఆహారం పంట నుంచి వస్తే ఆ పంటకు అవసరమైన ఎరువు పాడి పశువుల నుంచి వచ్చేది.
అందుకే సౌదీ వంటి దేశాలు కూడా మన దేశం నుంచి గోమయాన్ని దిగుమతి చేసుకుంటున్నాయని చెబుతున్నారు దివ్యారెడ్డి. మరి మన రైతుల్ని చూసినట్టయితే మన రైతులకి సేంద్రియ వ్యవసాయం, ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది కొత్త పద్ధతి ఏం కాదు. 40-50 ఏండ్ల కిందట వరకు వాళ్ళు చేసింది సేంద్రియ వ్యవసాయం, ఆర్గానిక్ ఫార్మింగే. అప్పట్లో రైతే రాజు అనేటట్టు రైతు సంతోషంగా ఉండేవారు. ఎప్పటి నుంచి అయితే ఈ ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, అధిక దిగుబడి కోసం ఇవి వేసి వ్యవసాయం స్టార్ట్ చేశారో దాని తర్వాత ఎక్కువ దిగుబడి వచ్చిందా, రైతు అనే వాళ్ళు సంతోషంగా ఉన్నారా అంటే లేదు. పోనీ అటువంటి పంట తిని ప్రజలు సంతోషంగా, ఆరోగ్యంగా ఉన్నారా అంటే దాని జవాబు మనందరికీ తెలుసు. పాడి, పంట అనేవి రెండు ఎప్పుడూ కూడా కలిసే ఉండాలి. మనం పంట నుంచి పాడిని తీసేస్తే దాని రిజల్ట్ ఏముంటుందో ఇప్పుడు ఇన్ని రకాల రోగాల రూపంలో మన కళ్ళ ముందే ఉంది. ఇప్పుడు మన దేశీ ఆవులు ఇచ్చే గోమయంకి, హైబ్రిడ్ కౌస్ ఇచ్చే కౌడంకి కూడా తేడా ఉంది. అది తెలుసుకునే కాబోను రీసెంట్గా సౌదీ వాళ్ళు మన దేశం నుంచి 190 మెట్రిక్ టన్స్ ఆఫ్ గోమయాన్ని వాళ్ళ దేశానికి తీసుకెళ్లారు వ్యవసాయం కోసమని. గత 7 సంవత్సరాలుగా ఎన్నో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేశాము. దేశీ ఆవుల పరిరక్షణ కోసం గత కొన్ని సంవత్సరాలుగా దేశంలోని దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో పర్యటించామని, దేశ బ్రీడింగ్ పాలసీలోనే లోపముందన్న విషయాన్ని గ్రహించామంటున్నారు దివ్యారెడ్డి. దీనిని వ్యతిరేకిస్తూ న్యాయస్థానాలను ఆశ్రయించామని, ఆ తర్వాత నేతలను కలిసి దేశీ ఆవుల పరిరక్షణ కోసం కృషి చేయాలని కోరుతూ సేవ్ దేశీ కౌస్ నినాదంతో ముందుకు వెళ్తున్నామని అంటున్నారు దివ్యారెడ్డి. గత 7 సంవత్సరాల నుంచి ఎన్నో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేశామండి. మన దేశీ ఆవు పాలపైన, మన దేశీ ఆవుల ప్రాముఖ్యత పైన ఎంతో అవేర్నెస్ తీసుకొచ్చాము. ఎంతోమందికి హెల్ప్, ఎడ్యుకేట్ అండ్ ఇన్స్పైర్ చేశాము మన దేశీ ఆవులతో ఫార్మ్స్ పెట్టుకోవడం కోసమని. గుజరాత్ నుంచి మొదలుకొని రాజస్థాన్, పత్మేడా నుంచి చాలా రాష్ట్రాలు తిరిగాను. మన దేశీ ఆవుల పరిస్థితి ఏంటో చూశాను. అప్పుడు అనిపించింది ఇన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేసి ఏం లాభం, ఎప్పుడైతే మన దేశ బ్రీడింగ్ పాలసీసే మన దేశీ ఆవుల్ని అడ్డుకుంటే అని, మన దేశీ ఆవుల సంతతిని అడ్డుకుంటే అని. మన బ్రీడింగ్ పాలసీస్ కృత్రిమ గర్భధారణతోటి ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ఆఫ్ ఆ దేశీ కౌస్ విత్ హైబ్రిడ్ సెమెన్తో చేస్తున్నాయి. దీనివల్ల మన జాతి అంతా కూడా అంతరించిపోతుంది. సో మన నేచురల్ హెరిటేజ్ అయినటువంటి మన దేశీ ఆవుల్ని కాపాడడం కోసం సుప్రీంకోర్టుకి వెళ్ళాల్సి వచ్చింది. సుప్రీంకోర్టులో పిల్ వేయడం జరిగింది. సుప్రీంకోర్టులో పిల్ మన దేశీ ఆవులకి హైబ్రిడ్ సెమెన్తో కృత్రిమ గర్భధారణ చేయకూడదు, ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చేయకూడదు అని పిల్లేసాము. సుప్రీంకోర్టు నా పిల్ల యాక్సెప్ట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. అట్లీస్ట్ ఒక హోప్ కలిగింది, మన దేశీ ఆవుల్ని మనం కాపాడుకోవచ్చేమో అని. మన దేశీ ఆవుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది. ఆవులకి మన అవసరం లేదు, మనకి, మన పిల్లలకి, మన భావితరాల వారికి ఆవుల అవసరం చాలా ఉంది. మరి నేల పండాలి అంటే ఆవు ఉండాలి. నేల పండితేనే మన కడుపు నిండుతుంది. మన దేశీ ఆవుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది. మరి ఇప్పుడు రీసెంట్గా సేవ్ దేశీ కౌస్ అనే క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేశాము. చాలా మంచి స్పందన వచ్చింది. మీరందరూ కూడా సేవ్ దేశీ కౌస్ మూమెంట్లో సపోర్ట్ చేయాలి అని కోరుకుంటున్నాను. లెట్స్ గెట్ బ్యాక్ ఇండియా టు అ సేక్రెడ్ ఇండియన్ కౌస్. బహుత్ ఖో చుకే హమ్ భారతీ, అప్నే గాయ్ కో నై ఖోయేంగే అనే నినాదంతో ముందుకెళ్తున్నాము. మీరందరూ కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. సేవ్ దేశీ కౌస్ క్యాంపెయిన్ కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్తో పాటు ఆయన సతీమణి భారతి, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నిర్వాహకులు జోగిన్పల్లి సంతోష్ కుమార్, తెలంగాణ పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇలా ఎంతో మందిని కలిశారు దివ్యారెడ్డి. వారందరి నుంచి కూడా సానుకూల స్పందన వచ్చిందని, ఏపీ ప్రభుత్వం దేశీ ఆవుల పరిరక్షణ దిశగా చర్యలు కూడా ప్రారంభించిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు దివ్యారెడ్డి. సేవ్ దేశీ కౌస్ క్యాంపెయిన్లో భాగంగా మన ఆంధ్ర సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని, అలాగే భారతి గారిని కూడా కలవడం జరిగింది. బ్రీడింగ్ పాలసీస్లో చేంజ్ తీసుకురావాలి అని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సీఎం గారు చాలా మంచిగా రెస్పాండ్ అయ్యారు. తగిన చర్యలు తీసుకుంటారని మాట కూడా ఇచ్చారు. దానికి చాలా సంతోషం అనిపించింది. మన ఆవుల్ని మనం కాపాడుకోవచ్చు అని ఇంకొకసారి భరోసా కలిగింది. ఇప్పుడు మన తెలంగాణలో ఎంపీ సంతోష్ కుమార్ గారు, మన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫౌండర్, వారిని కూడా కలవడం జరిగింది. వారు కూడా చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. అలాగే మన యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ శ్రీనివాస్ యాదవ్ గారిని కూడా కలవడం జరిగింది. ఇలాగే ఎవరెవరైతే మన బ్రీడింగ్ పాలసీస్లో చేంజ్ తీసుకురాగలిగే ఇది ఉందో వాళ్ళందరినీ కూడా కలుస్తూ వెళ్తాము. ఈ పోరాటం అనేది ముందుకెళ్తూనే ఉంటుంది. అందరూ కూడా
సపోర్ట్ చేయాలి, ఇది మన కోసం, మన పిల్లల కోసం, మన భావితరాల కోసం చేస్తున్నటువంటిది అండ్ అందరూ సపోర్ట్ చేయాలి అని కోరుకుంటున్నాను. కామధేనువుగా పిలిచే ఆవు కేవలం కాసింత గడ్డిని ఆహారంగా తీసుకుని అమృతాన్ని తిరిగి ఇస్తుందని, అంతటి విలువైన దేశీ ఆవును కోల్పోయే పరిస్థితిని మార్చాలనే లక్ష్యంతో సేవ్ దేశీ కౌస్ ఉద్యమాన్ని నడుపుతున్నామని తెలిపారు దివ్యారెడ్డి. कृष्ण की सखी है वो, महादेव का वाहन है उसका साथी, समस्त देवी और देव इन्हीं में बसते हैं, मातों की माता है वो, ऐसे दिव्य जीवी को भगवान ने हम मनुष्य जाति को उपहार दी है. वो कहलाती है गाय, गौमाता, कामधेनु. कितने मूर्ख होंगे हम मनुष्य जो ऐसे गाय को खो रहे हैं. गाय तो हमेशा हमारे आंगन में रह के हमारा सुख दुख बांटती थी. थोड़ा सा घास क्या देते थे हम उसको, वो तो पूरा जीवन हम पे अर्पण करती है. जन्म से लेके मरण तक हमारी सेवा करती है वो. उसका दूध तो अमृत है ही है, वो व्यर्थ भी ऐसी देती है जो हम मनुष्य को अमृत के समान है. उसका व्यर्थ से ही तो हमारा मिट्टी उपजाऊ बनती है, जिसमें हमारा रोज़ी रोटी उगती है. खेती में तो हमसे ज़्यादा श्रम वो करती थी. कितने मूर्ख होंगे हम मनुष्य जो ऐसे गाय को खेती से निकाल के विषपूर्वक कीटनाशक से खेती कर रहे, जिसका फल आज इतने सारे बीमारी के रूप में हमारे सामने है. बहुत खो चुके हम भारतीय, अपने गाय को नहीं खोएंगे. लेट्स गेट बैक इंडिया टू आवर सेक्रेड इंडियन काउस.